తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నందం గనిరాజు జంక్షన్ నుండి దేవి చౌక్ మీదుగా గాంధీ సెంటర్ వరకు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈగల్ టీం అధికారులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సమాజ అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా పారుతోందన్నారు. ముఖ్యంగా యువత ఈ దుష్ప్రవర్తనకు దూరంగా ఉండి తమ శక్తి సామర్థ్యాలను విద్య, క్రీడలు, సృజనాత్మకత కార్యక్రమాల వైపు మళ్లించాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో ఈగల్ శాఖతో పాటు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, ఎక్కడైనా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగం గమనించినప్పుడు వెంటనే 1970కి సమాచారం ఇవ్వడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ఈ ర్యాలీలో బ్రహ్మకుమారిలు, సజ్జన్ సమాజ్, రాజమండ్రి జీజీహెచ్, పుష్కరమత డి అడిక్షన్ సెంటర్ నుండి డాక్టర్ సుందరం, సభ్యులు, జిల్లా ఎన్డీపీఎస్ నుంచి సిఐ వై రాంబాబు, సిబ్బంది, ఈగల్ రాజమండ్రి సిఐ పివి సూర్యమోహన్ సిబ్బంది పాల్గొన్నారు.